వన్ పాయింట్ మ్యామ్. ఇప్పుడు మీరు ఈటీవీలో చేస్తున్నారు కదా ఝాన్సీగా. అంటే బేసిక్‌గా ఆడియన్స్ కానీ ఎవరైనా ఎక్కువ జీ టీవీని గుర్తిస్తారు. జెమినీ టీవీ ఆర్ మా టీవీ హ్మ్. సీరియల్స్ వైస్‌గా. హుహు. అరే షీ ఈస్ ద యాక్టర్ ఆఫ్ జీ టీవీ, జెమినీ టీవీ అండ్ మా టీవీ. యాహ్! వై నాట్ ఈటీవీ? ఈ ఎందుకు ఈటీవీ సీరియల్స్ ఎక్కువ గుర్తించలేకపోతున్నారు? ఈస్ ఇట్ బికాస్ ఆఫ్ కంటెంట్ ఆర్ బికాస్ ఆఫ్ ప్రమోషన్స్, ల్యాక్ ఆఫ్ ప్రమోషన్సా? సమ్ వాట్ ప్రమోషన్స్ వైస్ హ్మ్. ఇప్పుడు నేను మల్లెమాల చేసేదాన్ని కదా! ఆ అవును. టైంలో ఫుల్ ప్రమోషన్స్. ఇట్స్ లైక్ ఏ మల్లెమాల అంటే శ్రీదేవి డ్రామా అవును. కంపెనీ. ఇవన్నీ కదా! సో, ఇట్ వాస్ లైక్ ఏ సమ్ బావుంటుంది. ఈటీవీ అంటే లాస్ట్ టైం కొంచెం టైం ముందు వరకు కొంచెం ఓకే. బట్ ఇప్పుడంతా ఈటీవీ ఎవ్రీ ఛానల్స్‌ని మిక్సప్ చేస్తున్నారు. స్టార్ట్ అయిపోయింది. ఈటీవీ కూడా స్టార్ట్ హ్మ్. చేస్తున్నారు. కానీ సీరియల్స్ వాళ్ళని మేమెందుకు గుర్తించలేకపోతున్నాం? ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే సమ్‌వాట్ కంటెంట్. కంటెంట్ అనేది ఇప్పుడు ఇలా ఉంది అంటే నెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మా సీరియల్ ఉంది. అవును. నాకు చెప్పిన కంటెంట్ ఒకటి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు చేంజ్ చేసేసారు. ఓకే. సో యూ ఆర్ కంటిన్యూయింగ్ ఇట్ ఆర్ థింకింగ్ టు స్టాప్? థింకింగ్. థింకింగ్. ఆల్రెడీ మాటలు జరుగుతున్నాయి. హ్మ్. బికాస్ ఆఫ్ మనం ఒకటే అని అనుకున్నప్పుడు ఇంకొకటి వాళ్ళకి నచ్చినట్టు చేస్తూ ఉంటే మేఘనా రోల్ కూడా అలానే అయింది కదా! అవును. సో దట్స్ వై. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే అన్నీ నేను నో, నో, నో చెప్తే అది నా ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోతుందని ఆలోచించరు. హ్మ్. వెళ్ళిపోతుంది. షీ ఈస్ క్విట్ చేస్తుంది. ఇలాంటి తినకి ఛాన్సెస్ ఇవ్వకూడదని అనుకుంటారు తప్ప అసలు ఎందుకు వెళ్ళిపోతుంది? ప్రాబ్లమ్ ఏంటి? అని తెలుసుకునే వాళ్ళే లేరు. ఎవరు సెల్ఫిష్‌గా వాళ్ళున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళున్నారు. మనమా రికమెండేషన్ కాదు. హ్మ్. సోలో. సోలో ఫైట్. బట్ మారాలండి. మారకపోతే కష్టం. బికాస్ ఆఫ్ 26 ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇయర్. ఇప్పటి నుంచైనా మారకపోతే ఇంకా మళ్ళీ అవ్వదు కూడా. ఓకే. చాలా మంది మీరు చూస్తున్నారా? తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? లేదు మ్యామ్. అందుకే అడుగుతున్నాము. మీరు చెప్తారేమో అని. వి గాట్ ద ఆన్సర్స్ ఆల్సో. ఈవెన్ ఈవెంట్స్ కూడా. ఈవెన్ హ్మ్. ఈవెంట్స్‌కి ఈ శ్రీదేవి అన్నిట్లికి కూడా అవును. వాళ్ళనే తీసుకొస్తున్నారు. ఇంకెప్పుడు ఎంకరేజ్ చేస్తారు తెలుగు వాళ్ళని? యెస్. ట్రూ. బెంగుళూరు అంటున్నారు. వేరే ఒక స్టేట్ అంటున్నారు. అరే మన అమ్మాయి, మన తెలుగు అమ్మాయి అని అనుకోరా? అది చీప్‌గా చూస్తున్నారు. ఇట్ వాజ్ లైక్ ఏ మన అని అనుకునే కంటే, అబ్బా! తిను ఎప్పుడైనా ఎక్కడైనా కాంప్రమైజ్ అయిపోతదిలే, అడ్జస్ట్ అయిపోతదిలే ఓకే. అని తెలుగు ఓకేలే అన్నట్టా? ఇట్స్ ఓకే ఓకే. అన్నట్టు. సో, కంపారిజేషన్ అనేది కరెక్ట్